ఇంత దిగజారుడు మాటలు ఏ ప్రధాని మాట్లాడలే. పీఎం పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి ప్రధాని మోడీ మన్మోహన్ సింగ్. ఆయన విద్వేషపూరిత ప్రసంగాల వెనుక దుర్మార్గపు ఆలోచనలు ఆలోచించి ఓటు వేయాలని పంజాబ్ ప్రజలకు బహిరంగ లేఖ మన్మోహన్ సింగ్ రాసినట్టుగా ఇక్కడ వార్త తెలుస్తా ఉన్నది. సో దీని గురించి ఒకసారి మనం విశ్లేషణ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏమంటా ఉన్నాడు, ఇంత దిగజారుడు మాటలు, ఇంత విద్వేషపూరిత మాటలు భారతదేశ చరిత్రలో ఏ ప్రధాని కూడా మాట్లాడాలని చెప్పేసి నిన్న మాజీ ప్రధాని మాట్లాడడం జరిగింది. అయితే లాస్ట్ విడత ఎన్నికలు జరగడంతో అక్కడ పంజాబ్ ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేసిండు. అయితే పూర్తిగా ఒకసారి వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. ప్రధాని మోదీ ప్రసంగాలను మాజీ పీఎం మన్మోహన్ సింగ్ తప్పుపట్టారు. దేశానికి ప్రధానిగా ఉంటూ విద్వేషపూరిత అన్పార్లమెంటరీ ప్రసంగాలు చేయడం సరికాదన్నారు. గతంలో ఏ ప్రధాని కూడా ఇంతగా దిగజారి మాట్లాడలేదని మన్మోహన్ మండిపడ్డారు. ఒక వర్గం ప్రజలను ఉద్దేశించి విద్వేషపూరిత మాటలు మాట్లాడి ప్రధాని పదవి గౌరవాన్ని తగ్గించిన తొలి పీఎం మోదీనే అన్నారు. తప్పుడు మాటలు చెప్తూనే వాటిని ఇతరులకు ఆపాదించే కాపీరైట్ కూడా బీజేపీకి దక్కుతుందన్నారు. జూన్ 1న చివరి పేజీ ఎన్నికలు జరగనున్నందున పంజాబ్ ప్రజలకు మన్మోహన్ సింగ్ గురువారం బహిరంగ లేఖ రాశారు. గత నెల రాజస్థాన్ లో ఎన్నికల ప్రచారం సందర్భంగా మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ను గెలిపిస్తే దేశ సంపదనంతా ఎక్కువ మంది పిల్లలు కనే వర్గానికి పంచి పెడుతుందని అన్నారు. దేశ ఆస్తులపై ఫస్ట్ ప్రయారిటీ ముస్లింలకే దక్కుతుందని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించినట్లు మోదీ ఆరోపించారు. దీనిపై మన్మోహన్ తన లేఖలో మండిపడ్డారు. అయితే ఏదైతే మరి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఉన్నాడో, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎక్కువ మంది పిల్లలున్న ముస్లింలకే ఈ దేశ సంపదని కట్టబెడతాదని చెప్పేసి వాళ్ళు ఏదైతే మరి ఆ ప్రచారంలో పాల్గొంటూ చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి వాటిపై తీవ్ర స్థాయిలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మండిపడ్డట్టు మనకి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇక్కడ హెచ్చరిస్తా ఉన్నట్టు కూడా మనకు ఒక వార్త కనబడతా ఉన్నది. ప్రజలకు ఇదే ఆఖరి అవకాశం, అంటే ఈ 2024 ఎన్నికలే ప్రజలకు ఆఖరి అవకాశం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మోదీ విద్వేష ప్రసంగాల్లో దుర్మార్గపు ఆలోచన ఉందని, అది దేశాన్ని విభజించే స్వభావాన్ని కలిగి ఉందని మన్మోహన్ సింగ్ ఆరోపించారు. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని డబుల్ చేస్తానని చెప్పిన మోదీ ఉన్న ఆదాయంపై దెబ్బ కొట్టిండు. ఎరువులు, వ్యవసాయ పరికరాలపై జీఎస్టీ బాధుడితో రైతుల ఆదాయాన్ని మంటగలిపిండు. వ్యవసాయ చట్టాలపై ఆందోళన చేసిన రైతులను మోదీ అవమానించిండు. ఢిల్లీ బార్డర్ లో 750 మంది అన్నదాతల మరణాలకు కారణమైండు. జీఎస్టీ నోట్ల రద్దు, కరోనాను ఎదుర్కోలేక దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నది. దేశంలో అన్నిటి ధరలు పెరిగినాయి, గ్రోత్ రేట్ పడిపోయింది. 10 ఏళ్లలో పంజాబ్ రైతులను బీజేపీ సర్కార్ నానా రకాలుగా అవమానించింది అని మన్మోహన్ సింగ్ ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఈ ఎన్నికలే ఆఖరి అవకాశం అని పంజాబ్ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పిలుపునిచ్చారు. అయితే బీజేపీ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు మరి అధికారంలో ఉన్నది కదా, మరి మోదీ 10 సంవత్సరాలలో రైతుల మీద అనేక రకాలుగా జీఎస్టీ వేసిండు. రైతులు చట్టాల కోసం, అంటే మద్దతు ధర కోసం మరి పోరాటం చేసిరో, అందులో ఆ పోరాటంలో 750 మంది రైతులు చనిపోయారో దానికి కారణం మోదీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మళ్ళా ప్రజలు కూడా ఈ ఎన్నికలు ఆలోచించి ఓటు వేయాలని చెప్పేసి అక్కడ ప్రజలకు పిలుపునిచ్చండి. ఎందుకంటే మరి ఈసారి గిట్ట మళ్ళా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుంది, ఇంకేదో చేస్తుందని చెప్పేసి ఏదైతే మరి ఆ వాదనలు నిలబడతా ఉన్నాయో మరి వాటిని ఉద్దేశించి మన్మోహన్ సింగ్ అక్కడి ప్రజల్ని ఓటేయాలని చెప్పేసి తెలుస్తుంది. అలాగే చూసుకుంటే జిఎస్టీ నోట్ల రద్దు కరోనాను ఎదుర్కొనలేకనే దేశ ఆర్థిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిన్నదని చెప్పేసి, అట్లాగే అన్ని ధరలు కూడా పెరిగినాయని చెప్పేసి, గ్రోత్ రేట్ కూడా పడిపోయిందని చెప్పేసి, అంటే ఈ 10 సంవత్సరాల ఈ ఏవైతే మరి కరోనా వచ్చిందో, రేట్లు పెరిగినాయో, జిఎస్టీ వచ్చిందో, అన్నిటి వల్ల దేశ ఇన్కమ్ మొత్తం తగ్గిపోయింది, అనేక ఆర్థిక ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలని చెప్పేసి మన్మోహన్ సింగ్ క్లియర్ గా చెప్పినట్టు మనకు తెలుస్తా ఉన్నది.